అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 28వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే కనుక తెల్లవారితే జరిగేది ఇదే. మీ కోరిక అనేది, మీ కళ అనేది నెరవేరుతుంది. మరి ఇంతకీ జూన్ 28వ తారీఖు శనివారం రోజున తెల్లవారితే ఏం జరుగుతుంది, మీ కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో ద్వారా మనము చూసి తెలుసుకుందాం. ఇక వాటితో పాటుగా గ్రహాలు మీ యొక్క స్థితిగతులు ఏ విషయంలో ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, రాబోయే రోజులలో మీకు గోచార ఫలితాలు ఎటువంటి ఉన్నాయి అనే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలి, దానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేసుకోవాలనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది తప్పకుండా మీకు అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని అయితే అలంకరించుకోవడానికి అయితే కేటాయిస్తూ ఉంటారు. ఇక వీరు వెనుక ముందు చూసుకొని చాలా ముందడుగైతే వేస్తూ ఉంటారు. ఇక వీరి జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసుకొని పొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకైతే అడుగనేది వేస్తుంటారు. ఇక కష్టాలు అనేటివి అనుభవించే వారికి ఎప్పుడు కూడా వైభోగం వస్తుంది, వేచి చూస్తుంటారు. మీ కష్టాలు తీరి సుఖాలు ఎప్పుడు రాబోతున్నాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఈ సమయంలో కష్టాలన్నీ తొలగిపోతాయండి. మీరు నమ్మకపోయినా సరే మీ జీవితంలో రాబోయే ఈ కష్టాలని తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే శుక్రగ్రహ సంపాదకు, అలాగే ఆనందానికి, ఐశ్వర్యానికి, సంపాదనకు సూచిక అంటారు. అందుకే ఈ కన్యా రాశి వాళ్ళకు ఈ సమయంలోనే మీకు బాగా పనిచేస్తుంది. ఈ యొక్క క్రమంలో మీ యొక్క కన్యా రాశి వారికి శుక్రగ్రహం నక్షత్రం మార్చుకోవడం వలన మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక కన్యా రాశి జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. అంతేకాదండి, గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతూ ఉంటాయండి. ఈ యొక్క సమయంలో మీకు ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులకు స్టార్ట్ చేయడానికి కూడా మంచి అవకాశాలు అనేటివి ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా కూడా, అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుకుంటారు, స్టబుల్గా ఉంటారు. చేపట్టినటువంటి పనులు పూర్తిగా చేసి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆకస్మికంగా ధనలాభం అయితే కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. విద్యార్థులకైతే చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వారి ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వడంతో చాలా మంచి అండి. అంతేకాదండి, డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలి. ఇంకా అదేవిధంగా మీరు ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి, చాలా కలిసి రాబోతున్నాయి. ఇక కన్యా రాశి వారికి ఇక నుంచి మీకు అన్నింట కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతున్నాయండి. ఇక కన్యా రాశి వారు చాలా అంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఇక విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుందని కూడా చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారికి చాలా కాలంగా మొండీలు, బాకీలు కూడా అన్నీ వసూలవుతాయండి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. ఇక ఈ టైంలో చాలా బాగా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు నమ్మలేరు, ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు
మీకు జరుగుతాయి. మీ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయాలు చోటు చేసుకుంటే విదేశీ ప్రయాణాల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే అది ఎదురు చూసినటువంటి వారి పనులు కూడా పూర్తవుతాయండి. అంతేకాదండి, మంచి ర్యాంకు సాధించడమే కాకుండా మంచి కాలేజీలో సీటు కూడా పొందుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకి అత్యధిక లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. దైవానుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా కూడా బంగారంగా కాబోతుంది. ఇక ఈ రాశి వారికి అనేది అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. చేపట్టిన పనులలో విజయాన్ని అయితే పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు విదేశాల నుండి అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న వారికి సఫలీకృతం అవుతాయి. ఇక ఈరోజు అనేది అంకిత భావంతో వర్క్ చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలోనే, ఫైనాన్షియల్గా జీవితంలోనే ఎదురైతే మీ యొక్క రాశి వారు ట్రాన్స్పోర్ట్ వెయిట్ చేస్తున్నారు. వారికి ట్రాన్స్ఫర్ రావడం, జీవితాన్ని పెంపు ఎప్పుడు కూడా ఉంటుందని కూడా వెయిట్ చేస్తున్న అటువంటి వ్యక్తులకు జీవితాలకు పెంపు రావడం, ఇటువంటి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన విషయాలకు గురి చేస్తాయని అనుకోకుండా ధన లాభాలు, ఆదాయం వచ్చి, డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయండి. పాత పేటికల నుంచి తిరిగి డబ్బు మీకు అందుకుంటారు. ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. శుక్రగ్రహ సంచారం జీవితంలోనే కొత్త వెలుగునైతే తీసుకొస్తుంది. ఇంట బయట సకల వాతావరణం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుండి కూడా అందే ఒక వార్త అయితే మీ ఇంట్లో ఆనందానికి కారణకం అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా ఏ పని కూడా సరే అతి త్వరలోనే కూడా పూర్తి అవుతుంది అన్నమాట. అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైనా సరే పని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదం. ఎందుకు అంటే ఆ పని త్వరగా పూర్తి అవుతుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు. మంచి ర్యాంకులతో కుటుంబానికి ఆనందంగా పరుస్తారు. ఇక పోతే కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల జాతకం ప్రకారం కలిసి రావడంతో అనేక రంగాలలో మీరు విజయాలను అయితే అందుకుంటారు. కుటుంబ సభ్యుల విషయంలో కూడా తండ్రి సైడ్ నుంచి మీకైతే మద్దతు అనేది లభిస్తుందండి. ఇక కన్యా రాశి వారికి అయితే చాలా కలిసి రాబోతున్నది. రేపే ఈ రోజులలో ఆర్థికంగా కూడా ఎదుగుదల అనేది ఉండబోతుంది. ఇకపోతే జూన్ 28వ తారీఖు శనివారం రోజున మీ యొక్క కన్యా రాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. మీ యొక్క కోరిక కళ అనేది నెరవేరుతుంది. ఇక ఇతరులకు అది అంటే ఎవరికైనా సరే, మీలో ఒకరికైనా సరే ఓన్ వెహికల్ కావాలి అనుకుని, ఓన్ బైక్ కావాలనుకుని వెయిట్ చేస్తున్నారో వారికి అటువంటి అనేది రాబోతుంది. ఇక ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి ఒక ఉద్యోగం అనేది కాదండి, కొంతమంది వెహికల్స్ అంటే ఒక కారు కొనాలి, బైక్ కొనాలి అనేది కూడా ఒక గోల్గా ఉంటూ ఉంటారు అన్నమాట. అలా ఎంత డబ్బు అయినా సరే దాచిపెట్టుకుంటారు దానికోసం. అలా ఎవరైతే మీరు ఒక వస్తువుని, ఒక వెహికల్ని కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి డబ్బు కాదండి, మీరు కొనుక్కోనివ్వడానికి మీకు ఆ వస్తువులు ఎలాంటి అంటే ఏది అది మీ తల్లిదండ్రులు మీకు ఒక గిఫ్ట్గా ఇస్తారండి. అవునండి, దాంతో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జూన్ 28వ తారీఖు శనివారం రోజున మీ జీవితంలో ఒక మిరాకిల్ అనేది జరగబోతుంది. దాంతోపాటు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కాబట్టి ఉద్యోగాలను ఒత్తిడిని అధిగమిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గృహమున గందరగోళ పరిస్థితులు తొలగును. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తొలగును. సంతాన విద్యా విషయాలపైన అనుకూలత ఏర్పడుతుంది. పాత రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పరివారం నుంచి శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి పనులలో అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగును. మాట పట్టింపులు తొలగును. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారంలోనే అనుకూలత ఏర్పడుతుంది. కీర్తిని గడిస్తారు. అలాగే
కన్యా రాశి వారు దైవారాధన చేసుకోండి. మీకు ఎన్ని సమస్యలున్నా బయటపడే మార్గాలు అయితే దొరికితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.